అసలు జియో ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్లోకి వస్తున్నా లేదా? నిజంగా జియో కంపెనీ వాళ్ళు 15,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారు. దీని మీద జియో కంపెనీ వాళ్ళు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట. మనం దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో ఈ మధ్యకాలంలో కూడా కాదు, గత సంవత్సర కాలం నుంచి ఒక న్యూస్ బాగా స్పెక్యులేషన్ అవుతుంది. జియో కంపెనీ వాళ్ళు కేవలం 15,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది షేర్ చేశారన్నమాట. ఒకళ్ళు 110 కిలోమీటర్ రేంజ్ అన్నారు, ఒకళ్ళు 80 కిలోమీటర్ రేంజ్, 4 కిలోవాట్ల పవర్ ఉన్న మోటార్ని యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫీచర్స్ తో జియో కంపెనీ వాళ్ళు కేవలం 15,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారని ఒక న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. బట్ ఎట్టకేలకు ఇప్పుడు జియో కంపెనీ వాళ్ళు దీని మీద స్పందించడం జరిగింది. క్లారిటీగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము జియో ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేద్దామని ఆలోచన లేదు, అసలు జియో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ప్లానే లేదని జియో సంబంధించిన రిలయన్స్ రిలేటెడ్ సంబంధించిన కంపెనీ వాళ్ళు అయితే క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింత డీటెయిల్కి వెళ్ళాలనుకుంటే అసలు ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో కూడా మేము చేసాం. జియో కంపెనీ వాళ్ళు ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతుంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఒక వీడియో చేసాం. అసలు విషయం ఏంటంటే, నిజంగా 15,000 రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రావడం సాధ్యమేనా కాదు? ఆ పాయింట్లో మేము మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నిజంగా తక్కువ అనుకుంటే 80 కిలోమీటర్ రేంజ్ రావాలనుకుంటే ఒక 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మినిమం యూజ్ చేయాలి. మరి 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇవాళ మార్కెట్లో చాలా తక్కువ అనుకుంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 1 కిలోవాట్ అవర్ కు 13,000 రూపాయల లెక్కన ఛార్జ్ చేస్తున్నారు. అంటే 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 26,000 రూపాయలు అవుతుంది. అంటే బ్యాటరీ ప్యాక్ కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్కి రిలయన్స్ కంపెనీ వాళ్ళు లేదా జియో పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎందుకు లాంచ్ చేస్తారు? ఇలా తక్కువగా అమ్మి కంపెనీ వాళ్ళు నష్టపోవాలని ఎందుకు అనుకుంటారు? సో అక్కడ లాజిక్ గానే అక్కడ ఆన్సర్ అనేది లేదనమాట. దాని నుంచి మీరు అర్థం చేసుకోండి, జస్ట్ మీరు బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఎంత ఉంటే మోటారు, కంట్రోలరు, లేకపోతే దానికి కావాల్సిన ఛార్జరు, చాసిస్, స్మార్ట్ ఎలిమెంట్స్, లోపల వైరింగ్ హార్నెస్, బ్రేక్స్, డిస్క్ ప్యాడ్స్ ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తే ఒక వెహికల్ తయారు చేయడం అంత తక్కువ కాస్ట్ కి అనేది అసంభవం అనమాట. అదే మీకు లాజికల్ గా ప్రీవియస్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది సాధ్యం కాదని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు జియో కంపెనీ వాళ్ళు ఈ అంశం మీద స్పందించడానికి కారణాలు ఏం అయ్యి ఉండొచ్చు? సో ఒకసారి మనం ఒక 1 year బ్యాక్ వెళ్తే కనుక ఈ న్యూస్ స్ప్రెడ్డింగ్ అనేది బాగా ఇనీషియల్ డేస్లో ఏమయ్యేదంటే, వ్యూస్ని పెంచుకోవడం కోసం, ట్రాఫిక్ని పెంచుకోవడం కోసం ఇలా కొన్ని ఫేక్ ఆర్టికల్స్ని ప్రమోట్ చేశారు కొన్ని వెబ్సైట్స్లో. కాకపోతే రాను ఏమైపోతుంది, ఈ మధ్య కాలంలో కొన్ని ప్రామినెంట్ వెబ్సైట్స్ కూడా అది నిజమేనేమో అనుకునే స్థాయిలో జియో ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని చెప్పి కొన్ని ప్రామినెంట్ వెబ్సైట్స్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయి. న్యూస్ పోర్టల్స్ అనే కాదు, మేము ఈ మధ్యకాలంలో చెక్ చేస్తే కొంతమంది కొంచెం ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నారు. అది వాళ్ళు కూడా తప్పు అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ పదే రుద్దుతూ ఓకే వస్తుంది ఈ స్పెసిఫికేషన్ తీసుకొచ్చి ఈ మధ్యన ఏఐ టెక్నాలజీ కూడా పెరిగిపోయేసరికి ఆ ఇమేజెస్ కూడా నిజంగా జియో స్కూటర్ వస్తుందేమో, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేసేసరికి తెలియక ఇటువంటి న్యూస్ ని నమ్మి కొన్ని ప్రామినెంట్ వెబ్సైట్స్ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, లేకపోతే కొంచెం యూట్యూబ్ సెగ్మెంట్ కానివ్వండి, డిజిటల్ మీడియా నుంచి ఇన్ఫర్మేషన్ పెరిగిపోవడంతో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఎప్పుడో కూడా చిన్న క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మేబీ ఆ ఉద్దేశంతో జియో కంపెనీ వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు. అలానే ఒకవేళ జియో కంపెనీ వాళ్ళు కనుక భవిష్యత్తులో నిజంగానే ఒక జియో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొస్తే కనుక, ఆల్రెడీ జియో కంపెనీ నుంచి ఒకవేళ ఎలక్ట్రిక్ స్కూటర్కి వస్తే ఎంత తక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని చెప్పి కొన్ని ఫేక్ ఆర్టికల్స్ బాగా ప్రమోట్ అయిపోతున్నాయి. కాబట్టి నిజంగా ఒకనొక టైంలో జియో కంపెనీ వాళ్ళే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే వాస్తవానికి ఈ ప్రైస్ కి వాళ్ళు లాంచ్ చేసే ప్రైస్ కి పొంతం లేకుండానే ఉంటుంది. మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 80-100 కిలోమీటర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో లాంచ్ చేయాలనుకుంటే, చాలా తక్కువ అనుకుంటే ఒక 60-70 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లేకపోతే మార్కెట్లోకి తీసుకురావడం అంత ఈజీ విషయం కాదు. రాబోయే ఫ్యూచర్ లో ఒకవేళ జియో కంపెనీ వాళ్ళు ఇలా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ ఏదైతే ఉంటుందో ఒక చిన్న న్యూస్ కాస్త ఇప్పుడు వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుండు అనే ఉద్దేశంతో జియో కంపెనీ వాళ్ళు ఇలా స్పందించి ఉండవచ్చు, దీనివల్ల ఇచ్చి ఉండొచ్చు అనమాట. అలా కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. అయితే ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే, ఇంకా జియో కంపెనీ వాళ్ళు అసలు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోకి అసలు అడుగు పెట్టరా అనే క్వశ్చన్ కూడా మీ అందరిలో ఉంటుంది. బట్ ఎక్కడ కూడా జియో కంపెనీ వాళ్ళు మేము ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారు చేయము, లేకపోతే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయము అని స్పష్టతను ఇవ్వట్లా. మేము ఇప్పుడు ప్రెసెంట్ ఆ ప్రాజెక్ట్ చేసే ఉద్దేశం లేదంటున్నారు. రెండోది, ఈ న్యూస్ కూడా మరీ అసలు సంబంధం లేని ప్రైసింగ్ సెగ్మెంట్ నచ్చిన, అసలు ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రైసింగ్ ఎవరో ఒక ఆర్టికల్ వచ్చింది, అది కొంచెం రియలిస్టిక్ ఫిగర్స్ కింద అనిపించింది ఒక ప్రైసింగ్, మోస్ట్లీ దానికి స్పందించే అవకాశం ఉండకపోవచ్చు. కానీ అవి మరీ విపరీతమైన అంశాలకు వెళ్ళిపోయేసరికి సో దాని గురించి స్పందించాల్సిన అవసరం వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు జియో కంపెనీ వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చు. కానీ మాకున్న సమాచారం ఏంటంటే, జియో కంపెనీ వాళ్ళు మేబీ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చు. అది కూడా మాకు 100% ఇన్ఫర్మేషన్ కాదు, బట్ మాకున్న క్లోజ్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ అయితే అది. బట్ దానికి కూడా ప్రైసింగ్ ఎంత తక్కువ ప్రైస్. బట్ ఆ ఎలక్ట్రిక్ సైకిల్ ఒకవేళ తీసుకొచ్చినా కూడా మీకు ఇందా చెప్పిన ఎలక్ట్రిక్ స్కూటర్ 15,000 రూపాయలకైనా ఈ మధ్యకాలంలో ప్రచారం అవుతున్న ప్రైస్ ఆ ప్రైస్కి అయితే రాదు. సైకిల్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ అదొక పాసిబిలిటీ అయితే ఉంది. అది కాకుండా జియో కంపెనీ వాళ్ళు ఆల్రెడీ జియో బీపీ అని ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. సో వీళ్ళకి ఆల్రెడీ ఈవీ సెగ్మెంట్లోకి రావాలి అనే ఒక ప్లాన్ క్లియర్గా ఉంది. అది మీరు ప్రీవియస్గా చూసుకుంటే జియో సంబంధించిన యాన్యువల్ మీటింగ్స్లో లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంతకు ముందు ఇయర్లో కూడా క్లారిటీగా రిలయన్స్ గ్రూప్ వాళ్ళు క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేసింది. మేము ఫ్యూచర్ టెక్నాలజీ ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని చెప్పారు. అటు సోలార్ పవర్ కానివ్వండి, ఇటు ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ముఖ్యంగా బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద కానివ్వండి, లేకపోతే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటూనే వస్తున్నారు. ఈవెన్ మొన్న లాస్ట్ టైం మేము వీడియో చేసినప్పుడు క్లియర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జియో కంపెనీ వాళ్ళు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్మార్ట్ డిస్ప్లేస్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఒక కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి స్మార్ట్ డిస్ప్లేని అయితే ఆ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఇప్పుడు ప్రెసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో అడుగు పెట్టకపోయినా కూడా ఈవీ సెగ్మెంట్లో జియో కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు, రిలయన్స్ గ్రూప్ వాళ్ళు. రాబోయే రోజుల్లో ఏ స్కేల్లో అది ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుందా, లేకపోతే ఎలక్ట్రిక్ సైకిల్ అవుతుందా, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్లోనే ఇంకా బాగా విస్తరించుకుని వెళ్తారా, లేకపోతే లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్తారా అనేది యాజ్ ఆఫ్ అయితే వాళ్ళు రివీల్ చేయట్లేదు. బట్ వాళ్ళ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ అన్ని వాళ్ళ కంపెనీకి ఉంటాయి కాబట్టి ఇప్పట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. అలానే మేము మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మేము ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది, ఇటువంటి ఫేక్ వీడియోస్ ఏదైనా కొంతమంది ఇలాగా జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పో లేకపోతే పతంజలి అనే ఒక పేరుతో ఇటువంటి ఈ మధ్యన విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో అది కొత్తగా ఎవరైనా న్యూస్ చూసేసరికి ఒకవేళ ఈ అవగాహన లేక అంటే పర్టికులర్ గా ఈవీ రిలేటెడ్ టెక్నికల్ ఛానల్స్ ఫాలో అవ్వక జస్ట్ ఒక అప్డేట్ వచ్చింది ఏదో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ లేకపోతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు సరే నిజంగా ఈ కంపెనీ ఏమన్నా ఇనీషియల్ ఆఫర్ గా సంచలన ఆఫర్ కింద ఏమన్నా లిమిటెడ్ నెంబర్స్ ఏమైనా లాంచ్ చేయొచ్చేమో అనే ఏదో ఒక పాజిటివ్ ఎలిమెంట్ తో దాన్ని నమ్మే అవకాశం ఉంటుంది. బట్ దయచేసి ఎవరు కూడా అసలు ఇది అసాధ్యం, చూడగానే కొంచెం అసాధ్యం అని అనిపించే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఒకటి చూస్తారు, ఒక పర్టికులర్ జియో సంబంధించిన ఏదో ఒక ఆర్టికల్ చూసి తక్కువ రేటుకి అని చూస్తారు. అది మీరేం చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు జియో 15,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా పతంజలి 30,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్, సమ్ XYZ టాటా సంబంధించిన ఎలక్ట్రిక్ టైప్ సెర్చ్ చేస్తారు. బట్ అక్కడ ఏమవుతుందంటే అక్కడ కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఆ ఫేక్ వెబ్సైట్స్ లో ఏమవుతుంది, జియో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సమ్ X స్కూటర్ అని చూపించి ఎంత బుకింగ్ అమౌంట్ చేసుకోండి మీకు త్వరలో డెలివరీ ఉంటుంది. మీరేమనుకుంటారు ఇదేమైనా ఇనీషియల్ ఆఫర్ ఏమో మనకి తెలిసింది కదా, ముందు బుక్ చేసుకుందాం తక్కువ అమౌంట్ కదా. బట్ మీరు ఆ అమౌంట్ బుక్ చేస్తే స్కామ్కి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మీకు క్లారిటీ ఇచ్చేది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే బాగా తక్కువ ప్రైస్కి రియాలిటీ ఫిగర్స్కి దూరంగా ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మోస్ట్లీ ఈవీ రిలేటెడ్ టెక్ ఛానల్స్ని ఫాలో అవుతే మీకు ఈవీ రిలేటెడ్ సంబంధించిన న్యూస్ వరకు కొంచెం యాక్యురేట్గా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది జియో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అప్డేట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.